అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మహాకరుణ గలవాడు అత్యంత దయామయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జుమా రోజున స్నానం చేసే దాని ఔన్నత్యం మరియు జుమా నమాజు కోసం పిల్లలు, స్త్రీలు మసీదుకు పోవడం ఫరజ్ అవునా కాదా అనే విషయం గురించి దైవ ప్రవక్త మహాశయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఉల్లేఖించారు. మీలో ఎవరైనా జుమా నమాజు కోసం వెళ్ళదలిస్తే అప్పుడు గుస్ల్ చేసుకోండి. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఇలా ఉల్లేఖించారు. ఒకసారి హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు జుమా రోజున నిలబడి ఖుత్బా ప్రసంగాన్ని చేస్తున్నారు. ఇంతలో ఒక మనిషి మసీదులోకి వచ్చారు. ఆయన రసూలుల్లాహ్ ముందుగా వచ్చిన ముహాజిర్లలోని వారు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబాలలోని వారు అయిన హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు, హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఖుత్బా ఇచ్చే సమయంలోనే ఆయన్ని కేక వేసి పిలిచారు. రావలసిన సమయం ఇదేనా అని అన్నారు. ఆయన రసూలుల్లాహ్, నాకు ఒక పని తగిలింది. నేను ఇంట్లోకి కూడా పోలేదు. అజాన్ వినగానే నేను వజూ చేసుకుని నేరుగా ఇక్కడికే వచ్చాను అని సమాధానం పలికారు. హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఇలా అన్నారు. అలాగా, అంటే మీరు కేవలం వజూ చేసుకుని సంతృప్తి చెందారన్నమాట. వాస్తవానికి దైవ ప్రవక్త మహాశయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజున గుస్ల్ చేసుకుని ఆజ్ఞాపించేవారు కదా. ఈ విషయం మీకు బాగా